స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు తెరపైకి వచ్చాయి. ఈ జోనర్లో యథార్థ సంఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమాలు కూడా ప్రేక్షకులను పలకరించాయి. ఆ వరుసలో వచ్చిన సినిమానే అర్జున్ చక్రవర్తి. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ 1960లలో మొదలవుతుంది. అర్జున్ చక్రవర్తి, విజయ్ రామరాజు ఓ అనాథ. హైదరాబాదులో తెగిన గాలిపటం మాదిరిగా తిరుగుతున్న అతన్ని రంగయ్య, దయానంద్ రెడ్డి చేరదీస్తాడు. ఆయన మాజీ కబడ్డీ ప్లేయర్. ఒక ఆటగాడిగా నెరవేర్చుకోలేకపోయిన తన కలను, తన ఊరు పిల్లలు నిజం చేయాలనే ఆశతో ఉంటాడు. అందుకోసం అర్జున్ను తీసుకుని తన ఊరు వెళతాడు. హైదరాబాద్కి సమీపంలోని ఓ గ్రామం అది. అక్కడ కొంతమంది పిల్లలకు రంగయ్య కబడ్డీలో శిక్షణ ఇప్పిస్తూ ఉంటాడు. కబడ్డీ పట్ల ఆయనకి గల ఇష్టం, తన ఊరుకు పేరు తీసుకురావాలనే పట్టుదలను అర్జున్ అర్థం చేసుకుంటాడు. తనని చేరదీసిన రంగయ్య మామ కలను నిజం చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పటి నుంచి ఒక దీక్షగా కబడ్డీని ఆడటం నేర్చుకోవడం మొదలుపెడతాడు. అర్జున్ యవ్వనంలోకి అడుగుపెట్టే సమయానికి ఆ చుట్టుపక్కల కబడ్డీలో తనకంటే మొనగాడు లేడనే పేరు